తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బేగంపేట డివిజన్లో అమరం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు జాన్ దేవదానం అధ్యక్షతన పార్టీలోకి చేరికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలోకి చేరుతున్న శ్రీనివాస్ రెడ్డికి వారి అనుచరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు నాయకులు. చేరికల అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు నచ్చి పార్టీలోకి వస్తున్న వివిధ పార్టీల నాయకులు త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తీరుతో ప్రజలు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవ పెద్దలు జైపాల్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు, అత్యంత ఆప్తులు మనందరికీ, మన జిల్లా ప్రెసిడెంట్ అన్నారంటే నేనున్నానని అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఇమీడియట్గా స్పందించి మన జిల్లా పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ మరి పార్టీకి వన్నె తెచ్చిన వ్యక్తి అన్న హరివర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని మరి మా సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీలో రావటానికి ఎంతో కృషి జరిపినటువంటి సోదరుడు రమేష్కి, అట్లాగే మా డివిజన్ పెద్దల గౌరవాలు జాన్ గారికి, అన్న నరసింహరావు గారికి, సంతోష్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, అన్నిటితో నాతో ఉంటూ అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి సతీష్ రెడ్డి గారికి, దినేష్ భాయ్ గారికి, మా సోదరుడు సంతోష్, మా తమ్ముడు నరేష్, మరి ఎక్కడున్నా కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తుంటాడు. ఎప్పుడు కూడా పార్టీ కోసం పరితపించే వ్యక్తి నరేష్. అట్లాగే తమ్ముడు భరత్, అందరికీ తెలుసు మరి భరత్ ఎక్కడున్నాడు. అలాగే మరి మా హుసేన్ భాయ్ మైనార్టీ సోదరుడు, జిల్లా పార్టీకి ప్రెసిడెంట్. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మా నయీం, మోసిన్, సోమన్ బాబాయ్కి, అట్లాగే మా దయానందన్న, అమ్మ ప్రమీళకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అన్న రాకేష్ భాయ్, ఈ మా సోమన్ బాబా పేరు చెప్పదు అలానే అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇప్పుడే పార్టీలో చేరినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా వారి భావన తెలిపారు. ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే అడ్జస్ట్ అవ్వలేక అక్కడేదో బాగుందని అక్కడికి వెళ్తే అక్కడ ఘోరాతి ఘోరాలు చూడాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్తుంటే నిజమే, నేను కూడా అందుకే అతీతుడిని కాదు. ఎందుకంటే నేను కూడా బాధలు పడి వచ్చినోడిని, నాకు కూడా తెలుసు ఆ విషయాలు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించాలని, వచ్చిన 3 నెలలు కూడా కాలే ఇంకా, అంటే 90 రోజులు నిండకు ముందే మనం ఏదైతే మాట చెప్పామో, ఏది చేస్తానని చెప్పామో ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ముందుకి సాగుతూ మరి మనం ఏదైతే అప్పుడు కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది, వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి రేపు రాబోయే 11వ తారీఖున ఏదైతే మా సోదరిమణులు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారో ఇళ్ల గురించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా
ఏది చేస్తుందో అదే చెప్తుంది, ఏది చెప్తుందో అది తప్పకుండా చేసి తీరుతుంది. కాకపోతే ఒకరోజు ముందు వెనక తప్పితే తప్పకుండా ఏదైతే మనం ఎలక్షన్ల ముందు చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందేంత వరకు మన పార్టీ కార్యకర్తలు, మన నాయకులందరం కూడా రేత్రిపాల కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మనం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందేంత వరకు కూడా మనం పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ అన్న శ్రీనివాసరెడ్డి గారితో పాటు వారి మిత్ర బృందం చాలా మంది వాళ్ళ పార్టీలో చేరారు. ఇవాళ బేగంపేట ఒక ఇంకా బ్రహ్మాండమైన సంపూర్ణమైన కాంగ్రెస్ పార్టీ తయారైందని చెప్పి నా మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా నేను. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో కూడా పెద్దలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మనం సాధించినంత కాకపోయినా చాలా మేరకు మనం సాధించగలిగాం. ఈ రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉంది. మక్న హరివర్ధన్ అన్న అభ్యర్థిగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని తన హృదయంలో పెట్టుకుని నడిచే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే కనుక రేపు మనం పార్టీ నుంచి, మన ప్రభుత్వం నుంచి కానీ, ఢిల్లీ ప్రభుత్వం నుంచి కానీ ఏది వచ్చినా కూడా మన ప్రజలందరికీ అందించడానికి చక్కటి అవకాశం దక్కుతుందని. ఎందుకంటే అన్నకి ఈ చుట్టుపక్కల ఉన్న పరిచయాలు కానీ మంచి చెడు ఆయన తప్పకుండా ఆయనకి బీఫామ్ వస్తే పక్కా మల్కాజ్గిరి పార్లమెంట్ మనం కైవసం చేసుకుంటాం. ఇది నాకు పూర్తి విశ్వాసం ఉంది. అటువంటి వ్యక్తి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. అన్న మీరు మీ ప్రయత్నం చేయండి, మేము అందరం మీ వెనకాల ఉన్నాం, మీతో ఉన్నాం. చెప్పండి, మీరందరూ గట్టిగా ఉన్నామా లేదా? మనందరం ఓటే. కాబట్టి అన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన అధిష్టానం వేరెవరైనా పంపించినా కూడా మనందరం మన శాయశక్తుల మేరకు కృషి చేసి తప్పకుండా మన అభ్యర్థిని మనం గెలిపించుకుందాం. మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. హరివర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉంటూ, స్పోర్ట్స్ పర్సన్గా ఉంటూ, గతంలో మరి కార్పొరేటర్గా ఉంటూ, మరి 2 సార్లు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినటువంటి మహానుభావుడు. అతి సామాన్యుడికి సామాన్యుడిగా మరి మేము 2 సార్లు కలవడం జరిగింది. సార్ పెద్దలు బండి రమేష్ గారు చెప్పినట్లు మా హృదయంలో కూడా అదే ఉంది. మీరు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మీరు ఎంపీగా మీరు రావాలి. మరి ప్రజలు అట్టడుగునటువంటి ప్రజానికానికి మీ సేవలు అవసరం కాబట్టి మీ 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 ద్విపాత్రయంలో పెద్దలు రమేష్ గారు మరి మీ ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమానికి పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి మేము మరి భగవంతుని మనసావాచ కోరుకుంటూ మరి త్వరలో వారికి మరి ఎంపీ సీట్ రావాలని మేము ఆశిస్తూ ఇప్పుడు పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరిన. ఈరోజు బేగంపేట డివిజన్ పరిధిలోని ఆ డివిజన్లో శ్యామ్లాల్ బిల్డింగ్ దగ్గర మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క జాయినింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు, జైన్ గారు, అదేవిధంగా జైపాల్ గారు, భరత్ గారు, సాంబశివరావు గారు, స్వామి గౌడ్ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, జైపాల్ గారు, మరి ప్రతి ఏ ప్రోగ్రాం మన బండి రమేష్ అన్న తీసుకుంటే ఆ ప్రోగ్రాంని ముందుండి నడిపిస్తున్నటువంటి సతీష్ రెడ్డి గారు, దినేష్ గారు, అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, హుస్సేన్ గారు, మరి చాలామంది శ్రీనివాస్ రెడ్డి గారి వెంట జాయిన్ అయినటువంటి మహిళా సోదరులు మరి ఇంతకుముందే ఆయన బిల్లకపోతే మళ్ళీ కోపం వస్తానేటువంటి మన శోభన్ బాబు గారు, మరి వేదిక మీద చాలామంది పెద్దలు, యూత్ పెద్దలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మరి ఎవరైనా పేరు పెట్టినా అలీ గారు, మరి యూత్ కాంగ్రెస్ అలీ గారు, ముగ్గురు కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా మరి అతి త్వరలోనే నేను కూడా
బండి రమేష్ అన్నకి ఎంత నాలెడ్జ్ ఉందంటే ఆయన మొట్టమొదటిసారి ఇక్కడ కూర్చి పోటీ చేసి ఒక 15 రోజుల లోపలే మరి ఇక్కడ ఒకటో రోజు తిరిగిడా 2 రోజులు తిరిగిన దగ్గర అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడని రమేష్ అన్న. నిజంగా చాలా మెమరీ ఉంది రమేష్ అన్నకి. బిజినెస్ పరంగానే కాదు, రాజకీయంగా కూడా చాలా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నాయకునిగా ఎమర్జీ అయినటువంటి వ్యక్తి. చాలా మందితో పెద్ద పెద్ద నాయకులతో, చిన్నారెడ్డి గారితో సహా పెద్ద పెద్ద నాయకులతో పనిచేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి ఆయనకు ఆ భగవంతుడు అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలను ఇచ్చిన మరి ఆయన ఎందుకు ఈరోజు పార్టీలోకి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అప్పు చేసినా కానీ 10 మందికి పప్పనం పెట్టేటువంటి గుణం ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అదే బీఆర్ఎస్ అని చెప్పినాం, జిఎస్టీలు ఎట్లయితే ట్యాక్స్లు వసూలు చేస్తారో కార్పొరేటర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారని చెప్తున్నారు. ట్యాక్స్లు వసూలు చేస్తే పర్లేదు, మనం పిప్పి చేస్తున్నారు మనం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నాం, మేము రాజకీయ భవిష్యత్తును ఖరాబ్ చేసుకొని కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నేను కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తాండూరు నుంచి మొదలు పెడితే ఇబ్రాంపట్నం దాకా నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేసిన. నేను ఎట్లా జరిగినో ఏం పోగొట్టుకున్నానో చాలా ఉద్యమాలు చేసిన. కానీ బాగుపడ్డది ఎవర్రా అంటే, బలిసిన వాళ్ళు ఎవర్రా అంటే మన కళ్ళ ముంగటే ఉన్నారు కేసీఆర్ కుటుంబం, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ. చెప్పులు లేనటువంటి రోజుల టీఆర్ఎస్ ఉన్నాడు ఈరోజు కోట్లకు పరిగెత్తిన 100 కోట్లు సంపాదించారు. ఎట్లా సంపాదించారు ఒకసారి ఆలోచన చేయండి. మీ ముందర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మీ ముందర ఉన్నటువంటి మంత్రులు కానీ పనిచేసినటువంటి వాళ్లకు నా ముంగట చిల్లి గవ్వ కాదు, కానీ ఈరోజు 100,000 కోట్లు పేదల కడుపును కొట్టి లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఈరోజు మన మీద అప్పులు రుద్దడం జరిగింది. ఎవరికేం చేయలే, ఎవరికేం రాలే. ఎవరికి వచ్చినాయి అంటే కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి. ఆయనను నమ్ముకొని ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలే బాగుపడ్డారు తప్ప పేద ప్రజలకు మాత్రం వచ్చిందేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గం నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక నిమిషం కూడా డిస్టర్బ్ చేయడానికి మాకు మనసు లేదు. ఎందుకంటే అప్పుల పాలైనటువంటి తెలంగాణను గాడిలో పెట్టడానికి అహర్నిశం కృషి చేస్తుంది. 6 గ్యారెంటీలు ఇచ్చిన సోనియామ్మ ఇచ్చిన గ్యారెంటీలు ఏ విధంగా పేద ప్రజలకు పంచాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వెంటనే సోనియామ్మ చెంద మీదుగా మనం అందరం కూడా ఫ్రీ బస్ ఎక్కుతున్నామా లేదా? ఎక్కుతున్నా ఫ్రీగా? ఆడమ్మలైతే ఎవరైతే అక్కలు చెల్లెలు ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా, అందరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, మంచిగా వేస్తున్నారు, రూపాయి ఖర్చు లేదు. సరే కొంచెము రష్ ఎక్కువ వల్ల ఇబ్బందులు అవుతుండొచ్చు. ఇప్పుడు బస్సులు కూడా ప్రవేశపెడుతున్నాం. ఎందుకంటే ఆ కేసీఆర్ అనేటువంటి మనిషి, కేటీఆర్ గారి కుటుంబం మన మీద అప్పులు మిగిలిచిపోయారు కాబట్టి ఈ ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా గ్యాస్ వస్తుంది కదా, నమ్మకం ఉందా? గ్యాస్ వస్తుందా? 500లకు 500 రూపాయలకే గ్యాస్ వస్తుంది. మళ్ళీ 200 యూనిట్లు మీకు ఫ్రీ. మీకు అదే కాకుండా 11వ తారీఖు నాడు ఇల్లు ఇవ్వడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయలు ఇస్తానో ప్రతి నియోజకవర్గానికి మొదటి పెట్టగా 3,500 ఇవ్వడానికి సిద్ధమైంది. మరియు 3,500 ఇల్లు మరియు బండి రమేష్ అన్న, అదేవిధంగా మన నాయకులందరూ కూడా ఎవరైతే ఇల్లు కావాలనో, ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి అతి త్వరలోనే లిస్టు తయారు చేస్తారు. నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైనటువంటి పేదలు ఏదైనా ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఇవ్వడానికి కష్టం ఉంటుంది, భూమి లేనట్టు. పాత ఇల్లు ఉంటే ఆ ఇల్లు తీసేసి 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. కానీ ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి కూడా జాగలేదు, ఈ ప్రాంతంలో భూమి లేదు, మళ్ళీ మిమ్మల్ని బయటకన్న ప్రాంతంలో ఫస్ట్ మొట్టమొదటి ఇచ్చిన తర్వాత జాగలేనటువంటి వాళ్ళకు జాగచ్చి కూడా ఇల్లు కట్టించే పరిస్థితి మనకు కొంచెం టైం తర్వాత మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటాం. అదే విధంగా ఇక్కడ రాసుకున్న వాళ్ళ పేర్ల మీద డబల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసిర్రు. మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం చేయదు. తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు అందరికీ ఇచ్చి తీరుతుంది. అదే కాకుండా మన అనారోగ్యం పాలైతే మనం కార్పొరేట్ హాస్పిటల్ కారణం
అప్పుడు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ వర్తించిందో ఇప్పుడు కూడా 10 లక్షల వరకు మీరు ఉచితంగా వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పనిచేస్తున్నారు. ఏ విధంగా అప్పులు జరపాలి, మనం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గర చేర్చాలి. తప్పకుండా ఇలాంటి 10 మందికి భోజనం పెట్టేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి గారు 10 మందికి భోజనం పెడతారు. వాళ్ళు రూపాయి ఆశించేవారు కాదు. మీకు ఏ విధంగా సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి వేదికమైనటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ కూడా, నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా తప్పకుండా మీకు ఎల్లవేళ్ళు అందుబాటులో ఉంటా. ఎట్లయితే బండి రమేష్ అన్న ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తప్పకుండా అండగా ఉంటా. నేను ఉండేది కూడా దూరం కూడా వాళ్ళు ఉండేది బోయినపల్లె. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రజలకందరికీ మనం అందరం కార్యకర్తలం కాబట్టి పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనో సేవ చేయాలి. పేదల పుట్టగొట్టినటువంటి నాయకులను మనం వాళ్ళని ఉరికిరికించి కొట్టించాలి తప్ప వాళ్ళని దగ్గర తీసేటువంటి పరిస్థితి తీసుకురాము. మరి ఇక్కడ జాయిన్ అయినటువంటి మీ అందరికీ మరి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇక ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా బండి రమేష్ అన్న మా యొక్క టీం ఏదైతే ఉందో అందరం కూడా మీ అందరి కోసం, పార్టీ కోసం, రేవంత్ అన్న యొక్క నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. రేవంత్ అన్న ఏ పిలిపించినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా పనిచేసి పార్టీకి మంచి పేరు తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ డివిజన్ అధ్యక్షులకి, డివిజన్ నాయకులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.